ఈ సుబ్బారెడ్డి ఎప్పుడైతే కార్యక్రమాలు చేపట్టాడో అధ్యక్షుడిగా ఇవన్నీ సరళించుకుంటూ దాన్ని మనకి ఒక ధార్మిక క్షేత్రం, ఒక పుణ్యక్షేత్రం, అవును, ప్రపంచంలో అతి పెద్ద ధార్మిక క్షేత్రం, అతి పెద్ద పుణ్యక్షేత్రం. మరి ఆ పుణ్యక్షేత్రాన్ని వీళ్ళు విహారయాత్రగా ఎందుకు మార్చాలని ప్రయత్నం చేశారు? రెండోది, ఆదాయ మార్గాలే చూసుకున్నారు తప్ప వాళ్ళు ఆ దేవదేవుడికి మామూలు సామాన్య భక్తుల్ని ఇంకా ఎక్కువ మందిని ఆకర్షించే విధంగా చేయకుండా భక్తులే రాకుండా చేయాలనే ప్రయత్నంలో భాగంగా ఏదైతే గోశాలలు ఉన్నాయో నాణ్యమైనటువంటి దాణా ఇవ్వకుండా వాటిని చంపే కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత ఇక్కడకు చూసుకుంటా ఉంటే సామాన్యుడు భక్తులు వచ్చే విధంగా కాకుండా గదులకు విపరీతంగా రేట్లు పెంచుకుంటూ వెళ్ళారు. 100 రూపాయలు, 200, 300 ఉచితంగా ఉన్న వాటిని తీసుకొచ్చేసి అది ఒక వ్యాపారంగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎవరెవరికో అనుమతులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఆహార దినుసులు, పదార్థాల్లోకి వచ్చేటువంటి దినుసులు స్వయంగా అతనే 2022 నాడు సుబ్బారెడ్డి వెళ్ళి ఆ క్షేత్రంలో పరిశీలించి ఆ ఏదైతే గోడౌన్ ఉంటుందో గోడౌన్కి వెళ్ళి జీడిపప్పు వాటి నాణ్యత చూసి బాగాలేదని చెప్పని వాటిని ఆపించమని చెప్పని స్వయంగా ఆయనే పర్యవేక్షిస్తున్నట్టు వాళ్ళ ఫేస్బుక్లో స్పష్టంగా ఫోటోలతో సహా ప్రచురించారు. మరి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు? తిరిగి అదే కొనసాగించారు కదా, అలాంటి వాళ్ళకే తిరిగి కొనసాగించుకుంటూ వెళ్ళారు కదా. ఇదే నెయ్యికి సంబంధించి నాణ్యత లేదు అని చెప్పని ఎటు ఉండదు కదా, అది నెయ్యే కానప్పుడు నాణ్యత లేదని చెప్పని రిపోర్ట్ వస్తే ఆకాశరామన్ ఉత్తరం ప్రకారం దాని విజిలెన్స్ వాళ్ళకి అప్పచెబితే విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్స్ తీసుకొని చూసి బోలేబాబా డైరీని అక్కడి నుంచి నెయ్యి సరఫరాను ఆపేయమని చెప్పి బ్లాక్ లిస్ట్ లో తోస్తారు, దాన్ని తోసేసి ఈ దినుసులు నెయ్యికి సంబంధించిన వాళ్ళని పిలిపించుకొని హైదరాబాద్లో సుబ్బారెడ్డి మాట్లాడాల్సిన కారణం ఏంటి? సహజంగా మామూలు విషయాలకే మనం తీవ్రంగా పరిగణిస్తాం. అలాంటి ఆ దేవదేవునికి సంబంధించిన విషయాల్లో వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు, కేసులు ఎందుకు నమోదు చేయలేదు, వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాళ్ళు ఎందుకు కారాగారంలో పెట్టలేదు, వాళ్ళు చేసిన దానికి ప్రపంచానికి ఎందుకు తెలియనీయలేదు?